న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలిచి మూడోసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోగా ఈ ఒక్క మ్యాచ్లోనే ఇండియా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10కి పైగా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్తో రికార్డుల సునామీని సృష్టించింది. న్యూజిలాండ్తో జరిగిన ఆ ఫైనల్ పోరు కేవలం ఒక విజయం మాత్రమే కాదు, అది భారత క్రికెట్ తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించిన రోజు. కాబట్టి టీమిండియా సాధించిన ఆ చారిత్రాత్మక విజయం గురించి, ఆ ఒక్క మ్యాచ్లోనే మనవాళ్లు తిరగరాసిన అరుదైన ప్రపంచ రికార్డుల గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలిచి మూడోసారి కప్ అందుకోవడమే కాకుండా ఆ ఒక్క మ్యాచ్లోనే ఎన్నో వరల్డ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఆ రికార్డ్స్ ఏంటో ఒక్కసారి చూసుకుంటే, ముందుగా ఇండియా ఇప్పుడు గెలిచింది తమ మూడో టీ20 వరల్డ్ కప్ టైటిల్ కాగా, గతంలో 2007, 2024లలో కూడా కప్ గెలిచింది. ఇంతకు ముందు వరకు వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్లతో కలిసి 2 టైటిల్స్ నెగ్గిన దేశంగా ఉన్న ఇండియా ఇప్పుడు 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్గా ఇండియా రికార్డ్ సాధించింది. అలాగే ఈ ఫైనల్ మ్యాచ్లో 255 రన్స్ స్కోర్ చేసిన టీమిండియా ఆ స్కోర్ విషయంలో కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ఏ టీం కూడా ఇంత స్కోర్ చేయలేదు. అండ్ ఈ మ్యాచ్లో ఇండియా పవర్ ప్లేలో 92 రన్స్ చేసింది. ఒక ఫైనల్ మ్యాచ్లో ఏ టీం కూడా పవర్ ప్లేలో ఇంత స్కోర్ చేయలేదు. ఇక ఈ మ్యాచ్లో ఇండియా 96 రన్స్ తేడాతో గెలిచింది. మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఒక టీం ఎప్పుడూ ఇంత మార్జిన్తో గెలవలేదు. అలాగే ఈ మ్యాచ్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు ముగ్గురు హాఫ్ సెంచరీలు కొట్టారు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్లో టాప్ 3 బ్యాటర్లు 50లు సాధించడం ఇదే మొదటిసారి. అండ్ ఫైనల్ గేమ్లో ఇండియా చాలా ఫాస్ట్గా 100 రన్స్ సాధించింది. ఇది కూడా ఒక రికార్డే. ఇక ఈ మ్యాచ్లో మన ఇండియన్ ప్లేయర్స్ 18 సిక్స్లు కొట్టారు. ఒక టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇప్పటిదాకా ఇన్ని సిక్స్లు ఎవ్వరూ కొట్టలేదు. అండ్ హోమ్ గ్రౌండ్లో మొదటిసారి టైటిల్ కొట్టిన టీమ్గా, టైటిల్ను డిఫెండ్ చేసుకున్న టీమ్గా కూడా ఇండియా ఈ మ్యాచ్లో ఎన్నో కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ విన్నింగ్తో ఇండియా మోస్ట్ ఐసీసీ వైట్ బాల్ ట్రోఫీస్ ఉన్న టీమ్గా కూడా రికార్డ్ సాధించింది. మొన్నటి వరకు 13 ట్రోఫీలతో ఆస్ట్రేలియాతో ఇండియా సమానంగా ఉంది. అది ఎలా అంటే, ఇండియా దగ్గర మొన్నటి వరకు 2 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీస్, 2 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీస్తో పాటు 3 ఛాంపియన్స్ ట్రోఫీస్ అండ్ 6 అండర్-19 ట్రోఫీస్ కూడా ఉండగా మొత్తం 13 ట్రోఫీలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ టీ20 వరల్డ్ కప్తో 14 ట్రోఫీలు ఉన్న టీమ్గా రికార్డ్ సృష్టించింది. ఇక టీమ్గానే కాకుండా మన ప్లేయర్స్ ఇండివిజువల్గా కూడా సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ రికార్డ్ 85 రన్స్తో మార్లన్ శామ్యూల్స్ పేరు మీద ఉండేది. కానీ ఇప్పుడు ఆ రికార్డ్ని 89 రన్స్తో సంజు శాంసన్ బద్దలు కొట్టేశాడు. అలాగే ఈ టోర్నీ మొత్తంలో 24 సిక్సర్లు కొట్టి ఒక టోర్నమెంట్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా కూడా సంజు రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇతనితో పాటు టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో 18 బాల్స్లో ఫాస్టెస్ట్ 50 కొట్టిన ప్లేయర్గా అభిషేక్ శర్మ రికార్డ్ క్రియేట్ చేయగా, జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసి జస్ట్ 15 రన్స్ మాత్రమే ఇచ్చి ఫైనల్లో బెస్ట్ ఫిగర్స్ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకొని టోర్నమెంట్లో జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్లో శాంసన్ మరియు అభిషేక్ ఓపెనింగ్ పేర్ ఇద్దరూ కలిసి 98 రన్స్ పార్ట్నర్షిప్ చేసి ఫైనల్స్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ నమోదు చేసిన పేర్గా కూడా రికార్డ్ సృష్టించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కానీ అది తన జీవితంలో తీసుకున్న అతి పెద్ద తప్పుడు నిర్ణయమని అతనికి కాసేపటికే అర్థమైంది.
భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్ క్రీజులోకి రాగానే బౌండరీల వర్షం కురిపించారు. గత కొన్ని మ్యాచ్లుగా ఫామ్ లేక విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ సరిగ్గా ఫైనల్ మ్యాచ్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు సాధించిందంటే వారి దూకుడు ఎలా ఉందో మనం ఊహించవచ్చు. అభిషేక్ శర్మ కేవలం 18 బాల్స్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో ఫాస్టెస్ట్ 50 చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అతను మొత్తం 21 బాల్స్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 52 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక అభిషేక్ అవుట్ అయినా సంజు శాంసన్ మాత్రం తగ్గలేదు. సంజు శాంసన్ ఈ టోర్నీలో ఒక అద్భుతమైన ఫార్మ్లో ఉన్నాడు. నిజానికి అతనికి మొదట్లో తుది జట్టులో అవకాశం రాలేదు. కానీ వచ్చిన అవకాశాన్ని 2 చేతులా పట్టుకుని 3 వరుస కీలక మ్యాచ్లో అంటే వెస్టిండీస్, ఇంగ్లాండ్ మరియు ఇప్పుడు న్యూజిలాండ్పై హాఫ్ సెంచరీలు బాదాడు. సంజు కేవలం 46 బాల్స్లోనే 5 ఫోర్లు మరియు 8 సిక్సర్లతో 89 రన్స్ చేసి కివీస్ బౌలర్లను వణికించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా మరియు ఒకే ఎడిషన్లో 21 సిక్సర్స్తో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడగా సంజు సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. అభిషేక్ తర్వాత వన్ డౌన్ బ్యాటర్గా వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తగ్గకుండా 25 బాల్స్లో 54 రన్స్ చేసి తన వంతు సహకారం అందించాడు. ఇక ఇండియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో శివం దూబే మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బాల్స్లోనే 3 ఫోర్లు 2 సిక్సర్లతో 26 రన్స్ చేసి జట్టు స్కోరును 250 మార్కును దాటించాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అలా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరుగా రికార్డ్ సృష్టించింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో 256 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్తో మరోసారి మాయ చేశాడు. కేవలం 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి కివీస్ వెన్నుముక విరిచాడు. ఇక అక్షర్ పటేల్ కూడా 3 వికెట్లతో రాణించగా హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి మరియు అభిషేక్ శర్మ తలా 1 వికెట్ సాధించారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫర్ట్ 52 మరియు మిచెల్ శాంట్నర్ 43 రన్స్తో కాసేపు పోరాడగలిగారు. కానీ మిగిలిన వారంతా విఫలమయ్యారు. చివరికి న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో టీమిండియా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ముచ్చటగా 3వ వరల్డ్ కప్ను ముద్దాడింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.